నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. రాత్రి పేరుతో వచ్చే పర్వదినం ఏమిటి అంటే ఠక్కున శివరాత్రి అని చెబుతాం. జన్మానికో శివరాత్రి అని మహాశివరాత్రిని పెద్దలు అభివర్ణిస్తారు. అంత విశిష్టమైన మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది. మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. ఈ పర్వదినం నాడే శివలింగం ఆవిర్భావమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. శివలింగం ఆవిర్భావమైన ఆ అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా పురాణ పెద్దలు అభివర్ణిస్తారు. అయితే ఈ పెద్ద శివరాత్రి కాకుండా ప్రతి నెల చిన్న శివరాత్రులు వస్తాయి. ఈ చిన్న శివరాత్రులే మాస శివరాత్రులు. మహదేవుని మహాశివరాత్రి మాస శివరాత్రికి తేడాను గమనిస్తే ఆ పర్వదినాలు వచ్చే సమయం ప్రాముఖ్యాల్లో భేదాలు ఉంటాయి. మాస శివరాత్రి ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. కృష్ణపక్షానికి మరో పేరు బహుళపక్షం. మహాశివరాత్రి ఏడాదికొకసారి మాఘమాసంలో, సాధారణంగా ఫిబ్రవరి మార్చి నెలల్లో వస్తుంది. మాస శివరాత్రి నిత్య పూజ, మాస పూజ, దీక్షను ఉద్దేశించింది కాక మహాశివరాత్రి అంటే శివదేవుడు శివలింగ రూపంలో ఆవిర్భావమైన రోజు. పరమేశ్వరుడు తన ఉనికిని నిలువరించి శివలింగ రూపంలో స్థిరత్వ స్థితికి చేరిన గొప్ప రాత్రి మహాశివరాత్రి అని పురాణ పెద్దలు చెబుతారు. పచ్చితోలు కట్టుకొని పాములు మెడలో వేసుకొని వైరాగ్య రుద్రభూమి కైలాసభూమిలో కొలుబుండే ఆది భిక్షువు ఆదిదేవుడే. సర్వ జగద్రక్షకుడు దేవా గగ్రన్య శివుడు. ఇక వైరివార్గమే మాటే ఉండదు. రాక్షస పిశాచ భూతగణాలతో పాటు దేవ, యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, మానవ జంతు గణాలన్నీ శివారాధనలో తరించినవే. సాలెపురుగు, సర్పం, ఏనుగు, మూడగాడ శివభక్తిని శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం సవివరంగా తెలియజేస్తోంది. రావణాసుర, తారకాసుర, భస్మాసుర ఆదిగా గల ఎందరో రాక్షసాయోధులు శివభక్తులే. అయితే సరళా హృదయుడైన బోళాశంకరుడిచ్చిన వరాలను దుర్వినియోగపరుచుకొని లోకకంటకులుగా మారి తమ పతనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. ఇక దేవతలందరూ దైవభక్తులే, శివభక్తులే. మునివన్యులు అలాగే ఋషిపుంగవులు శంకర భక్తులే. మానవ జగత్తు అంతా శివభక్తులు తేలియాడుతూ ఉంటుంది. సృష్టిలోని 84 లక్షల జీవరాశులు శివారాధనలో తరిస్తాయి. తరువులు, నదీ నదాలు అలాగే అన్నీ కూడా శివభక్తిలో తరిస్తూ ఉంటాయి. మారేడు చెట్టులోని ప్రతి అణువణువు కూడా సదా శివనామస్మరణ చేస్తుందంటూ పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివదేవునికి ప్రత్యేక రీతిలో బిల్వపత్రార్చన చేస్తూ ఉంటారు. శివదేవుని పర్వదినాలు వచ్చాయంటే శైవ క్షేత్రాలు, శివాలయాలు, లక్ష బిలవార్చనలు, నమక చమక పారాయణాలు, విశేష అభిషేకాలు, అర్చనలు దర్శనమిస్తాయి. భక్తులతో పూజలు, ఉపవాసాలు, జాగరణలతో శివాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. శివ ప్రీతిపాత్ర పర్వదినాల్లో అతి ప్రధానమైన పర్వదినం మహాశివరాత్రి. మహాశివరాత్రి తర్వాత శుభాభిష్ట పర్వదినాలు మాస శివరాత్రులు. మహాశివరాత్రి, మాస శివరాత్రి రెండో శివునికి అంకితం చేయబడిన పవిత్ర రోజులు. అయితే ఆ వృత్తి ప్రాముఖ్యతలో స్వల్ప తేడాలు ఉంటాయి. ఆ ఉన్నటువంటి ఈ రెండు పవిత్ర దినాలే. అయితే మహాశివరాత్రి అంటే ఎన్నెన్నో విశిష్టతలు పర్వదినం. ఏడాదికి 12 సార్లు వచ్చేది మాస శివరాత్రి కాగా సంవత్సరానికి ఒకసారి వచ్చేది మహాశివరాత్రి. మహాశివరాత్రి మహత్తర పర్వదినం కాబట్టి దీన్ని పెద్దలు జన్మనికల్లా శివరాత్రి అంటూ అభివర్ణిస్తారు. తెలుగు మాసాల్లో 2 పక్షాలు ఉంటాయి. శుక్లపక్షం, బహుళపక్షం. శుక్లపక్షాన్ని శుద్ధపక్షమని, బహుళపక్షాన్ని కృష్ణపక్షమని సైతమంటూ పిలుస్తూ ఉంటారు. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి మాస శివరాత్రి. సాధారణ శివారాధనకు, ఉపవాస జాగరణలకు ఇది శుభదినం.
మహత్తర జగద్విఖ్యాత శివదేవ పర్వదినం మహాశివరాత్రి కాగా ఇక మాస శివరాత్రి ప్రతి నెల వచ్చే శివరాత్రి. ఇక ప్రతిరోజు సైతం శివరాత్రి పర్వదినం ఉంటుంది. ప్రతినిత్యం రాత్రి శివుని పంచాక్షరి 11 సార్లు పఠించి అనంతరం నిద్రకు ఉపక్రమించడాన్ని నిత్య శివరాత్రిగా చెబుతారు. త్రయోదశి నాడు తిథి శివునికి సంబంధించినటువంటి తిథి అని, అందువలన పరమశివుని తిథి అంటారు. నెలకు 2 సార్లు త్రయోదశి తిథి వస్తూ ఉంటుంది. శుక్లపక్షంలో ఒక త్రయోదశి, అలాగే కృష్ణపక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడినటువంటి చతుర్దశి తిథిన కృష్ణపక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. దైవారాధన సర్వకాల సర్వావస్థలందు చేయాలి. అయితే సూర్యోదయానికి పూర్వం ప్రభాత సమయంలో కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదికాలు చేశాక శుచిగా నిష్టగా దైవారాధన చేయాలి. ఇదే రీతిలో ప్రదోషపు వేళ అంటే సాయం సంధ్య అసుర సంధ్య వేళ ఇక పూజాదికాలు చేయడం ఉత్తమమే. అసుర సంధ్య వేళ శివ పూజకు సైతం మాస శివరాత్రి ఫలం ఉంటుంది. మాస శివరాత్రి నాడు సైతం మహాశివరాత్రి లాగానే శివారాధనలు, శివాభిషేకాలు, బిల్వపత్రి పూజలు, శివాలయ సందర్శనలు, భజనలు, ఉపవాసాలు, జాగరణలు చేయడం పరపాటి. ఆరాధనలో ఎటువంటి తేడా లేదు. అయితే రోజు చేసే ఉపవాసం కన్నా మహాశివరాత్రి నాడు చేసే ఉపాసన చాలా అధికం. మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి. ఆ రోజే రాత్రి శివలింగం ఆవిర్భవించిందని సర్వశాస్త్ర వాక్కు. మాఘ బహుళ చతుర్దశి నాడు శివలింగ ఆవిర్భావం జరగడమే కాకుండా ఆ పర్వదినానే పార్వతీ పరమేశ్వరుల పరిణయం జరిగిందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అందుకే మహా గొప్ప పర్వదినం నాడు శివపార్వతుల కళ్యాణ వేడుక ఎంతో అట్టహాసంగా అత్యంత భక్తిప్రదంగా నిర్వహిస్తారు. మాస శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు చేస్తారు. అయితే మహాశివరాత్రి నాడు 1,00,000 బిల్వార్చనలు, నమక చమక పారాయణలు, ఉపవాసాలు, జాగరణలు, ఏకాహాలు ఇలా ఎన్నో పుణ్యప్రద క్రతువులు నిర్వహిస్తారు. ఎవ్వనిచే జనించు అనే పద్య అర్థాన్ని గమనిస్తే ఎవని చేత ఈ జగమంతా సృష్టించబడినదో, ఎవని చేత ఈ జగమంతా లీనమై ఉందో, ఎవని యందు విశ్వం అంతరిల్లిమైందో, ఇక ఎవని చేత నాశనం చేయబడుతుందో ఈ సృష్టికి మూల కారణం ఎవడో, మొదలు చివర మధ్య అంతా తానే ఉన్నవాడు ఎవడో ఈ ఈశ్వరుని నేను శరణు కోరుచున్నాను. శివకేశవ భేదం లేదనే భావన ఈ పోతన భాగవత గజేంద్రమోక్ష ఘట్టంలో కనిపిస్తుంది. తన పాదాన్ని పట్టుకున్న మకరంతో దీర్ఘకాలం పోరాటం చేసిన గజం ఇక ఈ పోరు సాగించలేను, అన్యదా శరణం నాస్తి, పరమేశ్వర కాపాడు అని కనిపించని దైవాన్ని వేడుకుంటోంది. ఇక ఆ దైవం ఎక్కడ ఉన్నాడో, ఆ దైవం ఎవరు ఏమీ తెలియకపోయినా దీనంగా ప్రార్థిస్తుంది. ఆ దేవదేవుడు ఆగమేఘాల మీద వచ్చి మకరాన్ని వధించి గజాన్ని ఏ విధంగా కాపాడింది, ఆ రెండిటికి మోక్షం ఎలా ప్రసాదించింది ఈ గాథలో తెలుస్తుంది. శివకేశవులకు ఏ భేదము లేదు. శివుడు విష్ణుభక్తుడు, విష్ణువు శివభక్తుడు. శివుడు హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు. శివభక్తులను ఎవరైనా దండిస్తే విష్ణువు ఆ బాధలను స్వీకరిస్తాడు. విష్ణు భక్తులను దూషించి దండిస్తే గనక ఆ కష్ట నష్టాలు శివుడు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే శివకేశవులను ఎన్నడూ వేరుగా చూడరాదని పెద్దలు చెబుతారు. మాఘబహుళ చతుర్దశి నాడు శివలింగ ఆవిర్భావం జరిగినట్టుగా శివపురాణం తెలియజేస్తోంది. అదే కాక ఆ పర్వదినాన్నే పార్వతీ పరమేశ్వరుల పరిణయం జరిగిందంటూ సర్వపురాణాలు వెల్లడిస్తున్నాయి. శివలింగోద్భవ సమయం శివపార్వతి కళ్యాణాన్ని అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తూ ఉంటారు.
ఏడాదికి ఒకసారి మాఘంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు నిర్వహించుకునే అతి గొప్ప శివరాత్రి మహాశివరాత్రి కాగా సంవత్సరంలో ప్రతి నెల బహుళపక్ష చతుర్దశి నాడు చేసుకునే శివరాత్రి మాస శివరాత్రి అని మనకు తెలుసు. ఏడాదికోసారి వచ్చే మహాశివరాత్రిని అత్యంత పవిత్ర పర్వదినంగా, నెల్లాళ్లకోసారి వచ్చే మాస శివరాత్రి మహాపవిత్ర దినంగా భావించి మనం పూజాధికాలు, అభిషేకాలు చేస్తాం. అయితే నిత్య శివరాత్రి ఒకటి ఉంది. మన దైనందిక కార్యక్రమాలు ముగించుకొని నిద్రకు ఉపక్రమించే ముందు ప్రతి రాత్రి 11 సార్లు శివనామస్మరణ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. దీనిని నిత్య శివరాత్రి, సాధారణ శివరాత్రి అని పౌరాణిక పెద్దలు తెలియజేస్తున్నారు. నెలవారీ వచ్చే మాస శివరాత్రిని మినీ మహాశివరాత్రిగా భక్తులు అభివర్ణిస్తారు. మహాశివరాత్రి నాడు పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అయితే మహాశివరాత్రి నాడు లక్ష బిల్వార్చన, నమక చమక పారాయణాలు, ఉపవాసాలు, జాగరణలు, ఏకాహాలు ఇలా ఎన్నో పుణ్యప్రద క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి లింగోద్భవం ఇక అతి పవిత్ర కాలం. శివతాండవం, లింగోద్భవం తదితర మహిమాన్విత ఘటనలతో కూడిన రోజు మహాశివరాత్రి. అయితే నిత్య శివరాత్రి ఒకటి ఉంది. మన దైనందిక కార్యక్రమాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించే ముందు ప్రతి రాత్రి 11 సార్లు శివనామస్మరణ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. దీనిని నిత్యం శివరాత్రి, సాధారణ శివరాత్రి అని పౌరాణిక పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. ఏడాదికొకసారి మాఘంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు నిర్వహించుకునే అతి గొప్ప శివరాత్రి మహాశివరాత్రి అని మనకు తెలుసు. సంవత్సరంలో ప్రతి నెల బహుళపక్ష చతుర్దశి నాడు చేసుకునే శివరాత్రి మాస శివరాత్రి అనే విషయం మనకు తెలుసు. ఏడాదికొకసారి వచ్చే మహాశివరాత్రిని అత్యంత పవిత్ర పర్వదినంగా, నెలకొకసారి వచ్చే మాస శివరాత్రి మహాపవిత్ర దినంగా భావించి మనం పూజాధికాలు, అభిషేకాలు చేస్తాం. సంక్షిప్తంగా చూస్తే దిన శివరాత్రి, మాస శివరాత్రి నిత్య భక్తికి, మహాశివరాత్రి మొత్తం శివతత్వానికి, సర్వ పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలకు ప్రతీకగా చెబుతారు. శతసహస్ర కోటి నామాలతో సర్వగణాలు శివదేవుణ్ణి ఆరాధిస్తాయి. అన్నిట్టా ఆది, ఆ దేవాది దేవుడే. ఆదిదేవుడు శివుడు, ఆది భిక్షువు శివుడు, ఆది దంపతుల శివపార్వతులు. అంతటి మహాదేవుడు, మహాదేవుని మహాశివరాత్రి వైభవం, లింగోద్భవకాల గొప్పదనం గురించి మనకు తెలుసు. శివలింగ అధ్యాంతాలు కనుక్కోవడం సృష్టి స్థితికారకులకే సాధ్యం కాలేదు. ఇక విశ్వంలో ఎవరికి సాధ్యమవుతుంది? అందుకే ఆధ్యాంతరహితుడైనటువంటి శివదేవుని ఏ పర్వదినం వచ్చినా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. శివదేవుని పర్వదినాలే కాదు, శివకుటుంబ పర్వదినాలు ఏవి వచ్చినా భక్తులు పారివశ్యం చెంది ఆ వేడుకలను అట్టహాసంగా చేస్తారు. నిత్య శివరాత్రులు, మాస శివరాత్రులు, మహాశివరాత్రి శివదేవుని పండుగలు కాగా వినాయక చవితి, సంకట చతుర్థి తదితర పండుగలు శివదేవుని ప్రథమ పుత్రుని పండుగలు. సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి, ఆడి కృతిక, స్కంద షష్ఠి ఆదిగా గల పండవలు, శివభగవానుని చిన్నపుత్రుడు కుమారస్వామి పండగలు. ఇక అమ్మవారి దేవి శరన్నవరాత్రి వైభవం గురించి, దసరా పండుగ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు కదా. బ్రహ్మీ ముహూర్త సమయాన సూర్యోదయానికి పూర్వం చేసే పూజలు, అభిషేకాలకు విశేష ఫలాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా ప్రదోష పూజలకు విశిష్ట ఫలాలు ఉంటాయి. ప్రత్యేకించి శివదేవునికి ప్రదోష పూజలు, ఆరాధనలు చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రదోష పూజలు, మాస శివరాత్రి, మహాశివరాత్రి పూజలు శివదేవునికి ప్రీతిపాత్రంగా తెలియజేస్తున్నాయి. అందుకే శివప్రీతి పాత్ర కార్తీక మాసంలో అసుర సంధ్య, సాయం సంధ్యా సమయంలో దీపారాధనలు, పూజలు, అభిషేకాలను విశేష రీతిలో చేపడతారు. దినంలో అసుర సంధ్య వేళ శివపూజ ఎంతో విశిష్టమో, నెలలో మాస శివరాత్రి పూజ అంతే విశిష్టం. ఇక మహాశివరాత్రి పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలకు వచ్చే పుణ్యఫలాలు, ముక్తి, మోక్షాలు వర్ణనాతీతంగా ఉంటాయి.
రోజు చేసే ఉపవాసానికన్నా మాస శివరాత్రి నాడు చేసే ఉపాసన అధికం. మాస శివరాత్రుల నాడు చేసే ఉపాసనలు, పూజలు, అభిషేకాలకు ఉత్తమ ఫలితాలు సిద్ధించగా, మహాశివరాత్రి నాడు చేసే బిల్వార్చనలు, అభిషేకాలకు ఉత్తమోత్తమ ఫలితాలు, ద్విగుణీకృత పుణ్యఫలాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.